అలాగా లెటర్ రాయాలి మనీకి. లిటరల్లీ యు ఆర్ హ్యావింగ్ రొమాన్స్ టు మనీ. నువ్వొస్తే నా లైఫ్ ఎంత బావుంటుందో తెలుసా? నువ్వుంటే నా లైఫ్ ఎంత బావుంటుందో తెలుసా? ఊహించుకోలేను. లెటర్ ఎలా రాస్తారండి? లవ్ లెటర్. 4 పేజీల లెటర్ రాయాలి. 4 లైన్‌లు రాస్తే ఎవరు బా రాసారో వాళ్ళ దగ్గరికెళ్ళిపోతారు. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ. హ్మ్. మనీకి లెటర్ రాయాలి. మీకు తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? మనీ మనీకెప్పుడు లెటర్ రాయాలో తెలుసా? లవ్‌లో ఉన్నప్పుడు లెటర్ రాయాలి. ఎప్పుడు లెటర్ రాయాలి? లవ్ లెటర్ ఎప్పుడు రాస్తారండి? అబ్బాయి, అమ్మాయి మంచి లవ్‌లో ఉన్నప్పుడు, రొమాన్స్‌లో ఉన్నప్పుడు. అబ్బా! అప్పుడు అమ్మ నచ్చదు, నాన్న నచ్చరు, చదువు నచ్చదు, ఏం నచ్చదు. ఒకే ఒక్కటి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి మొహం. ఒక్కసారి అతని తప్ప ఎవరు కనపడరు కళ్ళకి. అమ్మాయి తప్ప ఎవరు కనపడరు. బాడీ కోరుకుంటుంది. ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. ద సెరిటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్ అన్ని గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి ఆ వ్యక్తి మీద. ఆ వ్యక్తి ఒక్కళ్ళే కనిపిస్తారు. ఇంకెవ్వరు కనిపించరు ప్రపంచంలో. అలాగా లెటర్ రాయాలి మనీకి. లిటరల్లీ యు ఆర్ హ్యావింగ్ రొమాన్స్ టు మనీ. నువ్వొస్తే నా లైఫ్ ఎంత బావుంటుందో తెలుసా? నువ్వుంటే నా లైఫ్ ఎంత బావుంటుందో తెలుసా? ఊహించుకోలేను. లెటర్ ఎలా రాస్తారండి? లవ్ లెటర్. ఎప్పుడైనా రాసారండి? ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? సీరియస్. మీకు ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు. మీ మనసులో ఏముందో ఆ వ్యక్తి మీద ఎలా రాయాలో అలాగే మనీ మీద మీకు ఏముందో, మనీ వస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో, అది అది మీకెంత హెల్ప్ చేసిందో, ఇప్పటి వరకు మనీ వచ్చిన ప్రతిసారి మీరెంత ఆనందపడ్డారో, ఆ ఒక్క ఛాన్స్ చాలు గదా! అకౌంట్‌లో డబ్బులు పడగానే మనలో ఏం ఫీలింగ్ వస్తుంది? వస్తుందా? ఓహ్ మై గాడ్! అది తెస్తుంది. ఏం తెస్తుంది మనీ? ఆనందాన్ని తెస్తుంది. హ్యాపీనెస్‌ని తెస్తుంది. మొహంలో జాయ్‌ని తెస్తుంది. షోల్డర్స్ చక్కగా రిలాక్స్ అవుతాయి. ఇలా ఉండవు. బ్రీతింగ్‌ని తెస్తుంది. గార్డెన్ తెస్తుంది. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌ని తెస్తుంది. ప్లీజ్ నువ్వంటే నాకెంత ఇష్టం అంటే నేనెలా చెప్తానండి? మీ హస్బెండ్ అంటే మీకెంత ఇష్టమో, మీ వైఫ్ అంటే మీకెంత ఇష్టమో మీరే రాయాలి. మీరే రాయాలి. మనీ అంటే మీకెంత ఇష్టమో. ఎవరో చెప్పింది కాపీ చేస్తే అదేమవుతుందో తెలుసా అండి? అవతల వ్యక్తికి నీ మనసే తెలీదు. అలాగే డబ్బులు సైకాలజీ. 3 ఇయర్స్ బాబు. వాడితో ఆడుకోవాలి. 3 ఏళ్ల బాబుని చూడండి. కూర్చోరా అని అందంగా అలంకరించి కూర్చోబెట్టండి. ఇటుంటే అటు పరిగెడతాడు, అటుంటే అటు ఆగరా, ఆగరా, ఆగరా ఛీ! ఎవరు ఆడతారో వాళ్ళ దగ్గరికెళ్ళి డాడీ, మమ్మీ మంచిది కాదు. డాడీ అయితే ఆడిస్తారు. మమ్మీ బోర్. డాడీ దగ్గరికెళ్ళిపోతారు. ఎప్పుడైనా చూసారా అండి? లేతే మేనమామలో ఎవరు ఆడిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు. పక్కాళ్ళు ఆడిస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఆంటీ అని ఎళ్తారు. అది మనీ. మనీ వచ్చి మీ దగ్గర కూర్చోవాలనుకోదు. ఏమేం చేయాలనుకుంటుంది? మీతో వచ్చి మీతో ఫ్లో అవ్వాలనుకుంటుంది. మీతో పాటు ఇంటికొచ్చి ఫ్లో అవ్వాలని. మనీని పిలవండి లవ్‌లో. ఏం చేయాలని? వచ్చాక ఏం చేయాలి? ఆడుకోవాలి. అలాగే షాపింగ్ చేద్దాం. ఇల్లు కట్టుకుందాం. అప్పులు తీర్చేసాక అప్పులని రాస్తే రాదండి.
నా అప్పులన్నీ తీరాలి అంటే కష్టాల కోసం రాదది. మంచి రిపేర్స్ చేయడానికి రాదు. ఇల్లు రిపేర్ చేయించాలి అంటే రాదు. కొత్త ఇల్లు కట్టుకుందామంటే వస్తుంది. మరి మాకు ఇల్లు రిపేర్ ఉంది కదండీ! ఆటోమేటిక్‌గా ఒకసారి దాన్ని ఇన్వైట్ చేయండి. రిపేర్ హౌస్‌తో ఏంటండి? మంచి రీకన్‌స్ట్రక్షనే చేసేస్తారు. అంత ఉంది కెపాసిటీ మనీది. మన పాత్ర ఉందా కెపాసిటీ? పాత్ర కంప్రెస్ అయ్యిందా? ముందు ఓపెన్ చేయండి. రాయండి. అది పిలిస్తే ఎలా రావాలంటే పరిగెత్తుకుంటూ రా. మనసు పెట్టాలి. అసలు ఓపెన్ చేయాలి. లెటర్ అంటే కాపీ చేయడం కాదు. నేను చెప్పింది కాపీ చేయడం కాదు. నేను చెప్పాలని చెప్తా. నేనేం రాస్తాను. మీకేం కావాలి? మీకు మనీ గురించి ఏం తెలుసు అసలు? మనీ వస్తే మీకెలా ఉంటుంది ఇంట్లో? ఏమేం జరుగుతాయి? మంచి మంచి పనులు ఏం జరుగుతాయి? లైఫ్ అందరూ ఎలా ఉంటారు? ఎంత హ్యాపీగా ఉంటారు? అదొస్తే ఎవరెవరు హ్యాపీ అవుతారు? మీ ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? ఎవరెవరి మొహాల్లో నవ్వులు ఉంటాయి? ఎవరెవరి కళ్ళల్లో కాంతి ఉంటుంది? నువ్వు వస్తే ఇల్లంతా సెలబ్రేషన్సే, నవ్వులే. హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లే నువ్వు వస్తే. ఎందుకు? నొప్పులన్నీ పోతాయి. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోవాలండి. మనీ మనీ ఏడవాలి నీ లెటర్ చూసి. ఇట్స్ ఇట్స్ సైకి. మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ. పడేయాలి దాన్ని. ఎక్స్ట్రా మనీ కావాలి అనుకున్న వాళ్ళు నువ్వుంటే, నువ్వున్నప్పుడు ఎంత బాగుందో చెప్పండి. ఎవరైతే మీకు హెల్ప్ చేశారో కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరు కూడా రాయండి ఆ మనీలో. నువ్వు వాళ్ళ ద్వారా వచ్చావు కదా, థ్యాంక్ యూ. 4 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మనీ లెటర్ రాసేప్పుడు. మీకు మనీ అంటే ఎంత ఇష్టమో లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలి ముందు. దాని వాల్యూని, దాని గురించి పొగడాలి. ఆంజనేయ స్వామి కూడా ఎప్పుడు పెద్ద అవుతాడండి? ఆయన్ని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదేవి కావి అలా పాడుతుంటే ఆంజనేయ స్వామి పెద్ద అవుతాడు. ఆయన మీకోసం ఏదైనా చేస్తాడు. అలాగే ఫస్ట్ వాల్యూ అండ్ లవ్ మనీ గురించి చెప్పాలి. నంబర్ 2, అది ఎంత ఇంపార్టెంట్ మీ ఇంట్లో, నాకెంత అవసరం ఇప్పుడు నువ్వు రావడం ఎంతో అవసరం. నంబర్ 3, మీకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు డబ్బులు వచ్చి హెల్ప్ చేసిందో, నువ్వు వచ్చావు నాకు కష్టంలో ఉన్నప్పుడు. ఎవరో ఒకళ్ళు ఇచ్చారు కదండి, ఏదో ఒకటి. బ్యాంక్ ఇచ్చిందో, పక్కళ్ళు ఇచ్చారో, అన్నదమ్ములు ఇచ్చారో, నాన్నలు ఇచ్చారో, హెల్ప్ చేసింది కదా. నువ్వు వస్తావు నాకు తెలుసు. చిన్నప్పుడు చదువుకుండే ఎప్పుడు వచ్చావు, పెళ్లి చేసి ఎప్పుడు వచ్చావు, వ్యాపారం తీసుకెళ్ళడానికి వచ్చావు, ఏదైనా హాస్పిటల్కి అడపాదడప వెళ్ళడానికి వచ్చావు, వెరీ 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 క్రిటికల్ కండిషన్లో వచ్చావు. థ్యాంక్స్ చెప్పాలి దానికి. ఎప్పుడెప్పుడు వచ్చావో అవన్నీ కూడా బ్రెయిన్లో రికలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? ప్యాటర్న్స్. నంబర్ 3. నంబర్ 4, నువ్వు వస్తే ఇవన్నీ చేద్దాం, నువ్వు రా, ఇవన్నీ చేద్దాం. ఏవన్నీ చేయాలి? మీకేం చేయాలో అవన్నీ రాసుకో. అది నేను చెప్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళిళ్ళు చేద్దామా, ఇల్లు కొత్తది కట్టుకుందామా, కొత్త నగలు బట్టలు కొనుక్కుందామా, పిల్లల వ్యాపారానికి హెల్ప్ చేద్దామా, మీరు ఏదైనా రాసుకోవచ్చు. నీ లోపల ఏముంది ఇంటెన్షన్, దేనికోసం వచ్చింది సోల్. క్లియర్? 4 పాయింట్స్. అదంటే మీకు ఎంత ఇష్టం, అది ఉంటే ఏమవుతుంది, ఎందుకు ఇష్టం, ఎవరెవరు హెల్ప్ చేశారు, ఏమేం చేద్దాం. 4 పేజీల లెటర్ రాయండి. 4 లైన్లు రాస్తే ఎవరు బాగా రాశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. లెటర్ రాసి బ్యూటిఫుల్గా మీ ముందు డబ్బులు పెట్టుకోండి. లెటర్ రాసే ముందు 500 పెట్టుకుంటారా, 100 పెట్టుకుంటారా,
బెంజమిన్ ఫ్రాంక్లిన్ పట్టుకుంటారు. మీకు ఎవరు సపోజ్ ఫారెన్ వెళ్ళాల్సిన వాళ్ళు ఆ కరెన్సీని తెప్పించుకొని పెట్టుకోండి. నేను నిన్ను పొందాలనుకుంటున్నాను అని కూడా రాసుకోవచ్చు ఫారెన్ వెళ్ళేవాళ్ళు. సో పిలవండి, పిలిచి ఆ కరెన్సీని ఆ పేపర్లో పెట్టి 4 పేపర్ల మధ్యలో పెట్టేసి చక్కగా లెటర్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, లేకపోతే మీ ఓన్ కబోర్డ్, మీ సొంత కబోర్డ్ ఉంటుంది కదా, ఎవరు పట్టుకోరు కదండి. అయినా నా బట్టల కబోర్డ్ మా హస్బెండ్ అటువైపు రాను కూడా రాను. అన్లెస్ నేను పిలిచి ఏమని కొంచెం సర్దుకుంటాను, ఓపెన్ చేయరా, ఇవన్నీ పట్టుకొని తీరా అని వరకు. సో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దట్స్ యువర్ లవ్ లెటర్. మనకి లవ్ లెటర్ ఎలా రాయాలి? లవ్ చేయాలి. మీరు ఏమైనా చెప్పండి. అర్థమవుతుందా ఆ సినిమాలో? అర్థమవుతుందా పిల్లలు? అది లవ్ లెటర్. లవ్లో రాయాలి, రొమాన్స్తో రాయాలి. మరి అర్థమైందా?